రాజమౌళి గారు తారక్ సార్ టైగర్ ని మీరు భయపెట్టారా, మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా ఆ సీన్ చేయడానికి? ఏదండి? టైగర్ ని మీరు భయపెట్టారా, మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా? అక్కడ కనిపించిన టైగర్ అయినేనండి, ఆయన లేడు అక్కడ. సో బేసిక్గా అలా గర్జిస్తూ వాళ్ళ ముందుకు వచ్చింది అయినే అనుకోండి. సరే నేను పాపం పరిచయస్తుడు కాబట్టి పరిచయస్తుడు పుల్లేది, నేను కూడా ఒక పరిచయం. సార్ తారక్ గారు, సార్ నమస్తే సార్, నేను నమస్తే తెలంగాణ మధు సార్. సార్ ఈ కొమరం భీమ్గా నటించడానికి మీరు తెలంగాణ యాస నేర్చుకోవటానికి, ఒక కొమరం భీమ్గా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవటానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? ఎలాంటి? ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి. అంటే స్వతహాగా కొంచెం మనం తెలుగువారయ్యి ఆ పాత్ర గురించి, ఆయన ప్రత్యేకత గురించి, కొమరం భీమ్ గారి ప్రత్యేకత గురించి తెలిసినప్పటికీ కొన్ని మనకి తెలియనివి చాలా ఉంటాయండి. మనకు అన్నీ తెలియవుగా. అక్కడ ఆయన చాలా హెల్ప్ చేశారండి యాజ్ అ డైరెక్టర్. కేవలం ఊరికే మనకి తెలిసిందేంటి, ఆయన చెప్పిన కథలోనే ఫలానా టైంలో పుట్టారు, ఫలానా టైంలో కనిపించకుండా వెళ్ళిపోయారు, దాని తర్వాత వచ్చి నిజాం సర్కారు వైపు ఆయన పోరాడారు, తర్వాత ఆయన వీరమరణం పొందారు అనేది తెలుసు మనకి. బట్ ద డెప్త్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, ఆ గోండ్ల ఇందులో పుట్టినటువంటి మనిషికి ఎలా ఉంటుంది, ఆ థింకింగ్ ఎలా ఉంటుంది, తన బిహేవియర్ ఎలా ఉంటుంది, అడవిలో పెరిగిన మనిషి నడక ఎలా ఉంటుంది, నడవడికి ఎలా ఉంటుంది, ఇవన్నీ యాజ్ అ డైరెక్టర్ చాలా ఇంజెక్ట్ చేయడం జరిగిందండి. దానితో పాటు మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, అది కూడా ఆయన పుణ్యమేనండి. మామూలుగా ఎలా ఉంటుందంటే మనం బాగా కండలు పెంచేసిన తర్వాత మనకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ మొదలైపోతుంది. బట్ ఆ కాన్ఫిడెన్స్ని క్యారెక్టర్ యొక్క స్థితిగతులతో, మైండ్తో ఎలా ఉంటాడు తను, పెద్ద ఏదో కండలు ఉన్నాయి కదా అని బోస్ట్ చేసుకోవడం ఉండదు. కండబలం కంటే గుండె బలం చాలా ముఖ్యమైనది అని అంటూ ఉంటాం కదా మనం. సో హీ రియలీ యాజ్ అ డైరెక్టర్ అంటే హీ రియలీ హెల్ప్ మీ అ లాట్. చాలా అంటే ఆ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవడానికి. సో ప్రతి సినిమాకి శ్రమ ఉంటుంది, ఈ సినిమాకి ప్రత్యేకించి ఇంకొంచెం శ్రమ పెట్టడం జరిగింది.